అద్భుతం జరగాలి అని ఆశపడుతున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిజంగా అద్భుతం జరిగినట్లయితే ఆ తర్వాత కాచుకొని కూర్చున్న ఆపదలను ఎదుర్కోగలిగిన దమ్ము నీకుందా? వద్దులే బ్రదర్, అద్భుతం వద్దు, అద్భుతం వద్దు, అభివృద్ధి వద్దు, ఆశ్చర్య కార్యం వద్దు, నా బతుకేదో నేను బతుకుతానులే అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా జీవితంలో దేవుడు అద్భుతం చేసినప్పుడు ఆ అద్భుతాన్ని చూసి ఓరవలేనటువంటి సైతాను ఆపద కావచ్చు, అపాయం కావచ్చు, అవమానం కావచ్చు, అన్యాయం కావచ్చు, ఏమైనా తీసుకురావచ్చు. కానీ వీటన్నిటిలో నేను నా దేవుణ్ణి విడిచిపెట్టను. ఫలితంగా నా దేవుడు నన్ను ఆ స్థితిలో నుండి ఊహించని స్థితికి తీసుకుని వెళ్తాడు. నమ్మిన వాళ్ళు ఉంటే చప్పట్లు కొట్టండి. రైట్. రెండో, గొల్లియాతు అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, చంపేస్తానంటున్నాడు. సౌలుతో పాటు ఉన్నటువంటి సైన్యము వణికిపోయింది, నీరు గారిపోయింది. అటువంటి సమయంలో దావీదు యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. 5 రాళ్ళు తీసుకున్నాడు, ఒక ఒడిసె తీసుకున్నాడు, ఒక్క రాయి దెబ్బతో గొల్లియాతును చంపేశాడు. గొల్లియాతు తీసుకొచ్చిన కత్తిని తీసుకొని మెడ తెగ నరికేశాడు. తలకాయ ఒక చేత్తో పట్టుకున్నాడు, కత్తి ఒక చేత్తో పట్టుకున్నాడు. దావీదు జీవితంలో ఓ చెప్పండి, అద్భుతము జరిగింది. మహా అద్భుతం. దేశమంతా కూడా దావీదు పేరును ఉచ్చరించే విధంగా, దావీదును గురించే మాట్లాడే విధంగా దేవుడు దావీదు జీవితంలో మహా అద్భుతాన్ని జరిగించాడు. అది చూసిన సౌలు కూడా ఆశ్చర్యపోయాడు. నా వల్ల కాలేదు, సైన్యం వల్ల కాలేదు, ఈ కుర్రోడు ఎవడో కానీ ఒంటి చేత్తో గొల్లియాతును చంపేశాడే అని అనుకున్నాడు. ఏం జరిగింది? మొదటి సమూయేలు 15వ అధ్యాయము చదువుదాం రండి. ఓ అద్భుతం జరిగింది. 18వ అధ్యాయం, మొదటి సమూయేలు 18వ అధ్యాయం 6వ వచనం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళల్లో నుండి తంబురలతోనూ సంబరముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు ప్రతి గానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలిదియను, దావీదు 10,000 కొలిదియు శత్రువులను హతము చేసిరోహో. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలిదనియు నాకు 1000 కొలిది అనియు స్తుతులు పాడిరే. 9వ వచనము. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మీ జీవితంలో శత్రువులు ఎవరో తెలుసుకోవాలి అని మీరు ఆశపడుతున్నట్లయితే మీరు విజయం సాధించండి. శత్రువులు బయటపడతారు. ఇదే సౌలు 16వ అధ్యాయం 21వ వచనం. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము కలిగెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడు ఆయను. ఒకనొక సందర్భంలో దావీదు సౌలు దగ్గరకు వస్తే దావీదును చూసినప్పుడు, దావీదు రూపురేఖలు చూసినప్పుడు, దావీదు ప్రవర్తన చూసినప్పుడు, మాట తీరు చూసినప్పుడు సౌలు మనసులో భలే కుర్రోడు ఎవరో కానీ ఇలాంటి వాడు కానీ నా దగ్గర ఉన్నట్లయితే నేను ఎంత ప్రశాంతంగా ఉండొచ్చో. దావీదో, నా దగ్గరే ఉండి ఉద్యోగం చేసుకో, నా ప్రక్కనే ఉండి ఆయుధాలు మోసేవాడిగా, నా కత్తి నా బల్లెమ్మ మోసేవాడిగా నా ప్రక్కనే ఉండో, ఎందుకో నిన్ను చూస్తుంటే మాత్రం చాలా ముచ్చటగా ఉంది అన్నాడండి. ఈ దావీదును చూసి సౌలు చాలా ఇష్టపడ్డాడండి. ఎప్పటి వరకు? గొల్లియాతు తలకాయ
నరకనంత వరకు. ఎప్పుడైతే గొల్లియాతు తల నరికేశాడో, దేశమంతా దావీదును మెచ్చుకుంటూ ఉందో, శత్రువు బయటికి వచ్చేశాడు. మళ్ళా అనుభవిస్తున్నప్పుడు ఇష్టపడినటువంటి సౌలు ఇప్పుడు ఎంత కష్టపడుతున్నాడో చూడండి. ఏం చేశాడు? విషపు చూపో. అంతేకాదు, ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే దావీదును చంపేసేయాలి. 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండెను. దావీదును పొడిచి గోడకు బిగించుతుననుకొని సౌలు ఆ ఈటె విసిరెను. ఆపద, అపాయము అమాంతంగా వచ్చేసింది. ఎప్పుడు? దావీదు జీవితంలో ఒక అద్భుతము జరిగినప్పుడు. తన దగ్గర బల్లెం ఉంటే దావీదు వచ్చి నిలబడితే అమాంతంగా బల్లెం విసిరాడండి. దావీదు చాలా షార్ప్ కాబట్టి పక్కకు తప్పుకున్నాడు. కానీ దావీదు, సౌలు నన్ను ప్రేమించాడే, సౌలు నన్ను ఇష్టపడ్డాడే, తన దగ్గరే పెట్టుకున్నాడే, ఇప్పుడు సడన్గా మారిపోయాడేంటి, నన్నే చంపాలని ప్రయత్నం చేస్తున్నాడేమిటి, ఏం జరుగుతుంది? బైబిల్లో ఉందో తెలుసా? సౌలు దురాత్మ చేత పీడించబడుతున్నాడు. అది ఆపదొచ్చింది, అపాయం వచ్చింది. తరువాత 13వ వచనం. కాబట్టి సౌలు అతన్ని తన నొద్ద నుండనీయక, అప్పటిదాకా ఎక్కడున్నాడు దావీదు? సౌలు పక్కనే ఉన్నాడు. అది చూసిన చాలామంది అసూయపడ్డారు. నిన్న కాక మొన్న వచ్చాడండి, సౌలు పక్కకి వెళ్ళిపోయాడండి, సౌలు పక్కనే ఉంటున్నాడండి, సౌలుకు రైట్ హ్యాండ్లా ఉంటున్నాడండి అని చెప్పి అందరూ కూడా, అబ్బో కుర్రోడు మాత్రం కత్తిలా అంటాడండి, ఎంత చురుకైనడండి, 20, 30, 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి లేని పోస్ట్ వచ్చేసిందండి. పైన చదువుతున్నాను, చూద్దామండి. 5వ వచనము, 18:5. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించాను. యోధుల మీద, సైనికుల మీద దావీదును అధికారిగా ప్రమోషన్. ఏమొచ్చింది? ప్రమోషన్. తక్కువ టైంలో ఉన్నతమైన పోస్ట్ దావీదుకు వచ్చింది. కానీ ఎప్పుడైతే తాను గొల్లియాతును చంపాడో అపాయం వచ్చింది, ఆపదొచ్చింది. సైన్యము పైన, యోధుల పైన అధికారిగా ఉన్నటువంటి దావీదును సౌలు ఏం చేశాడో తెలుసా? ఓడబికేశాడు. ఆ పోస్టును తీసేశాడు. ప్రమోషన్ కాదు, డిమోషన్. ఏం చేశాడు? తీసుకెళ్ళి కొంతమంది సైనికుల మీద ఇదిగో వీళ్ళని చూసుకోపో గెంటేశాడు. నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, ఓ ఇక్కడి నుంచి. అవమానం. రాజు ప్రక్కనే ఉండి రైట్ హ్యాండ్లా ఉన్నటువంటి దావీదును ఆ పోస్ట్ నుంచి హూస్ట్ చేసి పడేశాడు. అవమానం. ఏం తప్పు చేశాడండి? ఏ పాపం చేశాడు? తన జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. గొల్లియాతు లాంటి మహాశక్తి కలిగిన శత్రువుని చంపే విధంగా దేవుడు శక్తినిచ్చాడు. ఎప్పుడైతే దావీదు తన జీవితంలో అభివృద్ధిని చూశాడో, అద్భుతాన్ని చూశాడో, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆపద, అపాయం, అవమానం. 13వ వచనము. కాబట్టి సౌలు అతని యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేశాను. అతడు జనుల ముందుకు వచ్చుచు పోవచ్చు ఉండెను. పో ఇక్కడి నుంచే, వెళ్ళి అదిగో ఆ కొంతమంది సైనికులు చూసుకోపో. అవమానం కదండి. మనకేం అర్థమవుతుంది? దేవుడు మన జీవితంలో మనం చేసిన ప్రార్థనలకు జవాబుగా, మనం కలిగి ఉన్న ఆత్మీయతకు జవాబుగా, తన మహాకృపకు ప్రతిగా మన జీవితంలో అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించినప్పుడు సహోదరులు, సహోదరులు జాగ్రత్తగా ఉండండి.
దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, అభివృద్ధిని బట్టి దేవుణ్ణి మర్చిపోయి దేవుని వాక్యాన్ని దూరంగా పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఆశీర్వాదాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తే వినండి, ఉన్నతి కాస్త పోగొట్టుకుంటాడు. అదే సమయంలో ఆత్మీయంగా నువ్వు జీవిస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు కలిగి ఉన్నటువంటివి కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది.